అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ చూస్తూ ఉండంటే లిక్కర్లో మరొక అరెస్ట్ త్వరలో ఉన్నట్టు కనిపిస్తుంది. అది మిథున్ రెడ్డి గారు అవుతారా? మొన్న వెళ్ళి విజయసాయి రెడ్డి వెళ్ళి చెప్పిన శాడీలకి మిథున్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు మెయిల్ క్యాన్సిల్ అయిన తర్వాత తదనంతరం ఏంటంటే రిమైండర్ అడగడం, సేమ్ కట్ పేస్ట్ ఛార్జ్ షీట్ తీసుకొచ్చి ఆయన ఎత్తికి పెట్టడం. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలే. సో ఓవరాల్గా ఏంటంటే కొండను విపరీతంగా తవ్వి ఆఖరికి సిట్టెలకని పట్టేదాకా వాళ్ళకి నిద్ర పట్టలేదు. సో ఇప్పుడు ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ తెలుగుదేశం ఏంటంటే ఓ పెద్దిరెడ్డిని ఇది 60 ప్రాంతాలను ఆక్రమించి గెస్ట్ హౌస్లు కట్టడం అరవడి, ఈయనేమో లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేసిన దగ్గర అటు బీజేపీకి ఇటు తెలుగుదేశానికి రెండింటికి అగ్ని పరీక్ష. వీళ్ళ అరెస్టులు సారాంశం తాత్పర్యం. సో ఓవరాల్గా రేపు మళ్ళీ హైకోర్టు ఆర్డర్ మీద సుప్రీంకోర్టు మూమెంట్ ఉంటుంది. ఇవాళ ఏ డైరెక్షన్ ఉంటుందో చూడాలి. వాళ్ళు ఖచ్చితంగా క్వాష్ చేస్తారు. ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ అబౌట్ మిథున్ రెడ్డిది. వేలు రద్దు మీద హైకోర్టుగా డైరెక్షన్ ఇచ్చింది. కానీ హైకోర్టుకు ఉన్న సబ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ ఇప్పటిదాకా అరెస్ట్ అయిన సోకాల్డ్ A38 దాకా అరెస్ట్ చేసిన దగ్గర మొన్న డెవలప్మెంట్ హైకోర్టులో అది కూడా అట్రిబ్యూట్ అవుతుంది. మిథున్ రెడ్డి గారిది బెయిల్ ఇవాళ. అందుకే వీళ్ళు చాలా ఆధారబాదరగా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. స్ట్రాటజీ యూజ్ చేసి ఆయన ఢిల్లీలో కూర్చుంటే కూడా ఇట్స్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. సో ఆ తదనంతర పరిణామాల్లో ఎట్లా నియంత్రించుకోవచ్చు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అంటే రేపు మళ్ళీ ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే కదా సార్? జనరల్లీ అరెస్టులన్నీ కూడా ఫ్రైడే సాటర్డే ఉంటాయి. అసలు ఇవాళ నుంచే చాలా బ్రైటల్ ఛాన్సెస్ ఉన్నాయి అరెస్ట్కి. చూద్దాం 41A నోటీస్ ఇచ్చి పిలుస్తారా, లేదంటే డైరెక్ట్గా అరెస్ట్ దాకా లీడ్ అవుతుందో చూసి అభియోగం మోపిన దానికి అరెస్టులు చేస్తున్నారు వితౌట్ ఎంక్వైరీ. ఎందుకంటే మిథున్ రెడ్డిని రోజు దాకా పిలిచి మాట్లాడిన అవంతో లేదు. మాట్లాడిన తర్వాత అరెస్ట్ అంటే అది వేరే సంగతి. అంటే హైకోర్టు కూడా ఆదేశం ఇచ్చింది కదా సార్, ఊరికే అరెస్టులు చేయొద్దు అని, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అంటే అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్లో మనకి ఏంటంటే ఎల్ఐ చెప్పింది పొల్లై చెప్పింది మల్లయ్యకి చెప్పి అరెస్టులు చేస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్ డాక్యుమెంట్ ఒక్కటి కూడా లేదు. శ్రీనివాస్ ఎవడో కంప్లైంట్ ఇచ్చింది దాని మీద, మీనాగారు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో 3,000-4,000 కోట్ల స్కామ్ జరిగిపోయిందని దీన్ని నెత్తికేసి ఊరికే రోటి పచ్చడి రుబ్బినట్టు రుబ్బుతున్నారు. కానీ రుబ్బినా పచ్చడి అయిపోయింది. కానీ వెనకాల ఇడ్లీలో దోశలు ఎత్తే పచ్చడి నచ్చుంది తినడానికి. వీళ్ళ దగ్గర దోశ లేదు, ఇడ్లీ లేదు. మళ్ళీ పచ్చడి గబ్బుల్లోనూ చింతకాయ పచ్చడి గబ్బులకు పాత తాలింపేసి మళ్ళీ చింతకాయ పచ్చడి చేసామంటే దోశ ఇడ్లీ చేయమని అడుగుతుంది కోర్టు. ఈ విషయం అది గ్రహించట్లేదు వాళ్ళు. అంటే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళతో ఏం పిండారు బాబు అంటే ఒక్కడు కూడా పిండలేక ఏం చేయాలో తెలియక రిమైండ్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇంకా అక్కడికి నిఖిల్ రీసెర్చ్ టెస్ట్లో అలాంటివన్నీ చేసేస్తాను కానీ వాళ్ళకి నిద్ర పెట్టలేదు. అది గౌరవ న్యాయస్థానాలు పర్మిషన్స్ కూడా లేవు వాటికి.